పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు 11 మందే గెలిచారు. 11 మంది గెలిచినా కూడా 1100 మంది గెలిచినట్టుగా మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన దాన్ని బలంగా నమ్ముతారు. ఎవడు సార్ బలంగా నమ్మేది? ఎట్లు గడిగేది మీరే. కొవ్వు గెలిపాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేది మీరే. మళ్ళీ 6 నెలలు తిరగంగానే అసెంబ్లీకి వచ్చి ఎవడై చెప్పింది నేను జగన్మోహన్ రెడ్డి గురించి అన్నానా? నేను అనలేదు, టీటీడీ బోర్డుది బాధ్యత అన్నాను, నేను జగన్ ఏం అనలేదు అంటారు. ఇలా ఒకటే ఆరా? మీ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే కదా సార్. ఎవరి అబద్ధాలు? మీరన్నది నిజం, మీరన్నది నిజం. మేము 11 మంది మాత్రమే గెలిచినప్పటికి కూడా 1100 కాదు 11,000 మంది మేము గెలిచినంత దమ్ముగానే ఇవాళ రాజకీయం చేస్తున్నాం. మేము మా కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారు. మీరు తెలిసి అన్నారో తెలియకన్నారో ఎటకారంగా అన్నారో 1100 కాదు 11,000 మంది మేము గెలిచినామన్న ధైర్యంతోనే ఇవాళ మిమ్మల్ని ఎదుర్కొంటున్నాం. మాలో నిజాయితీ ఉంది, మేము మాట్లాడే మాటలో ప్రతిదీ ఆధారం ఉంది, ప్రతి కాగితానికి ఆధారం ఉందనేటువంటి ఆత్మస్థైర్యంతో మేము మాట్లాడుతున్నాం. నిజాయితీనే మా ధైర్యం. మీ అబద్ధాలు, మీ అసత్యాలు, మీ తప్పులే మా ధైర్యం. పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక విధ్వంసం అంటారు. ఎవడ ఆర్థిక విధ్వంసం? పవన్ కళ్యాణ్ గారు మీరు ముగ్గురు చేసేది ఆర్థిక విధ్వంసమా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 3,31,000 కోట్ల రూపాయల్లో 2,70,000 కోట్ల రూపాయలు సరాసరి నేరుగా ప్రజల ఖాతాలోకి ఏదో ఒక రూపాయన డబ్బులు వేశారు. అదొకటే కాదు, పోర్టుల నిర్మాణం 6,000 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో, సుమారుగా 7,000 కోట్ల రూపాయలతో సచివాలయ భవంతుల నిర్మాణం, సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ అలాగే హెల్త్కి సంబంధించినటువంటి బిల్డింగ్ల నిర్మాణంలో కానీ లేదా హెల్త్ని అద్భుతంగా హాస్పిటల్స్ని రెనోవేట్ చేయడంలో కానీ ఎంత మార్పు ఇచ్చాడు. పాఠశాలని 48,000 పాఠశాలలు ఉంటే 16,000 పైచిలుకు పాఠశాలని మార్చి చూపించాడు. కేజ్రీవాల్ 800 పాఠశాలనే మార్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 16,000 పాఠశాలల్ని మార్చి చూపించాడు. సాంకేతిక నైపుణ్యాన్ని వారికి అండగా ఇచ్చాడు. డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాలలో చదివేవాడు తయారయ్యేట్టుగా తర్ఫీదు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడు. మీరు వచ్చి సర్వనాశనం చేశారు. ఈ రోజుకి మీరు చెప్తున్నారు, ఈరోజు కూడా అసెంబ్లీలో 9,74,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్ అని. వచ్చి పాపం కదా మీది అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగేదాకా కూడా 7 లక్షల చిల్లర కోట్లు, మొత్తం రాష్ట్రం అప్పు అంతా కలిపి 7 లక్షల చిల్లర కోట్లని మీ పయ్యావుల కేశవ్ గారు మొదటి బడ్జెట్లో చెప్పాడు. ఆయన మీరు ఇవాళ జగన్ ఒక్కడే 5 ఏళ్లలో 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. తప్పు కదా సార్ ఇదంతా? చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అంట 11.75% గ్రోత్ రేట్ వచ్చిందని చెప్పని నిర్లజ్జగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి 11.75% అంత గ్రోత్ రేట్ ఉంటే ఇన్ని అప్పులు ఎందుకండి? అప్పులు ఎందుకని అడుగుతున్నా. ఇప్పటికే మీరు 3,20,000 కోట్ల అప్పులు తెచ్చారు. జగన్ గారు 5 ఏళ్లు పాలించి 3,31,000 కోట్లు తెస్తే ఇవాళ మీరు ఒక్క ఈ 22 మాసాల్లో 3,20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఎవరిది విధ్వంసం? మీదా మాదా? ఆర్థిక విధ్వంసం ఎవరిదండి? ఎందుకు అప్పులు చేస్తున్నారు కూడా ఎవరికి చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అదే మాట మళ్ళీ. అంటే ఇద్దరు ఒక కాగితం మీద రాసుకొచ్చినట్టున్నారు. 9,74,000 కోట్ల అప్పులు భారం, సంక్షోభం నడిపిస్తున్నాం. ఏం నడిపిస్తారు? అప్పుల్లోకి నడిపిస్తున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారన్నాడు. కొంచెం సిగ్గుపడాలి సార్, సిగ్గుపడాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ గనులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన మగోడు ఎవడయా? పనోడు ఎవడు? మీరు కదా.
చంద్రబాబు నాయుడు గారు మీరే. గనులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వాళ్ళు మీరు. ఆఖరికి అప్పు ఇప్పించినోడికి కూడా 100 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చారు. అప్పు ఇప్పించినోడికి, బ్రోకర్కి. జనం సొమ్ము అంటే మీకు ఎంత లోకువ, ఎంత లోకువ చూడండి. జనం సొమ్ము అంటే మీకు 9,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించినోడికి కమిషన్ ఎంత ఇచ్చారండి? 100 కోట్లు ఇచ్చారు మీరు. ఈ హెరిటేజ్కి అయితే ఇట్టాక లోన్ ఇస్తే ఇట్టాక కమిషన్ ఇస్తారా? చెప్పండి సార్. ఇక్కడ మాట్లాడతాడు ఏమని ఇవాళ అసెంబ్లీలో. రాజశేఖర్ రెడ్డి 7 కొండలు 2 కొండలు అన్నప్పుడే చెప్పా, వెంకటేశ్వర స్వామితో ఆటలెత్తన హెచ్చరించా. ఈ దేవుడు కూడా నేను బాగు చేయలేడు చంద్రబాబు నాయుడు గారు. దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడు. నందమూరి తారక రామారావు గారు కూడా సదుద్దేశంతో చల్లాకొండయ్య కమిషన్ వేసి చల్లాకొండయ్య కమిషన్ రిపోర్ట్ను అనుసరించి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో కూడా 27.4 చదరపు కిలోమీటర్లే తిరుమల తిరుపతి ప్రాంగణం అని చెప్పి ఇచ్చారు నందమూరి తారక రామారావు గారు. దానికి ముందు దానికి తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళు ఏదైతే సర్వే చేశారో, బ్రిటిష్ పాలకులు రీసెటిల్మెంట్ చేశారో 1932లో, ఆ రోజున నిర్ణయించినటువంటి 27.4 చదరపు కిలోమీటర్ల తిరుపతి ప్రాంగణాన్ని 27.4 కాదు, ఇది 354 కిలోమీటర్లు అని చెప్పని చరిత్ర పుటల్లో తిరుమల యొక్క ప్రాంతాన్ని, స్వామివారి ప్రాంగణాన్ని పెంచిన వాడు ఎవడంటే రాజశేఖర రెడ్డి గారు. తప్పు కదా ఇంత నీచంగా మాట్లాడటం. దాన్ని రద్దు చేస్తా అన్నది మీరు కదా. మళ్ళీ వాళ్ళ బరి తెగించి అసెంబ్లీలో మాట్లాడతారు మీరు. అంటే మీ ఉద్దేశం ఏంటి? రోజు తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు నిజం అనుకోవాలని చెప్పని. భగవంతుడి పైన ఉన్నాడు. మీరు లడ్డూ గురించి చెడు మాట్లాడగానే మీ కంపెనీ అతలాకుతలం అయిపోయింది. మీ కంపెనీకి ఉన్నటువంటి భాగోతాలన్నీ బయటపడినాయి. మీ కంపెనీతో ఎవడెవడికి అక్రమ సంబంధాలు ఉన్నాయో, ఎవడెవడికి అన్నీ ఉన్నాయో అన్నీ బట్ట బయలేని. మీరు ఆ లడ్డూలోనే, ఆ లడ్డూ కింద పెట్టి నలిగిపోతున్నారు మీరు, మీ కంపెనీ కదా అని అడుగుతున్నాను. ఈ పాపాలన్నీ బయటకు వచ్చినాయి దాంట్లోనే కదా. రండి, ఇవాళ ఇంకా పాపాలు మాట్లాడతారు. నిజంగా మీ పాప మాటలకే ఆ జీవోలు దాదాపుగా 2009లో మీరు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. నేను చెప్తున్నా, మా నాయకుడికి ఆ వీడియో తెచ్చి నేనే ఇచ్చా. ఆ వీడియో మీకు కూడా పంపిస్తా. అది ఫేక్ అయితే, డీప్ ఫేక్ అయితే, ఏఐ అయితే దాన్ని నా మీద కేసు కట్టి లోపలే నువ్వు